నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి జనసేన ఆస్పిరెంట్ గరికపాటి వెంకట్ గారు. వెంకట్ గారు, దర్శి గురించి వార్తల్లో వచ్చినప్పుడల్లా, టాపిక్ వచ్చినప్పుడల్లా మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ నుంచి కంటెస్టెంట్ చేయబోతున్నారు జనసేన నుంచి అని. మీ పేరే ప్రధానంగా వినిపించడానికి కారణం ఏంటి? మీరే రేసులో ముందున్నారా? అఫ్ కోర్స్ రేస్‌లో ముందున్నా అని అనుకోవచ్చు. జనసేన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరిని కలుపుకొని ఉత్తేజపరిచే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒకవేళ దర్శి నుంచి మీరు టికెట్ కన్ఫర్మ్ అయిపోయి రేపు గెలిస్తే అసలు దర్శికి ఏం చేస్తారండి? కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి టికెట్ కన్ఫర్మ్ అయిందంటే, ఎందుకంటే గెలుపు ఖాయం. రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ముఖ్యంగా నిరుద్యోగ యువత, వాళ్ళందరి ఆశ జనసేన. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి జనసేన ఆస్పిరెంట్ గరికపాటి వెంకట్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. వెంకట్ గారు, దర్శి గురించి వార్తల్లో వచ్చినప్పుడల్లా, టాపిక్ వచ్చినప్పుడల్లా మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ నుంచి కంటెస్టెంట్ చేయబోతున్నారు జనసేన నుంచి అని. ఏంటంటే చాలా మంది ఉన్నారు, దానికోసం వెయిట్ చేశారు. సీనియర్ నాయకులతో డిస్కషన్ కూడా జరిగింది. కానీ మీ పేరే ప్రధానంగా వినిపించడానికి కారణం ఏంటి? మీరే రేస్‌లో ముందున్నారా? అఫ్ కోర్స్ రేస్‌లో ముందున్నా అని అనుకోవచ్చు. హ్మ్. ముఖ్యంగా కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి హ్మ్. దర్శి జనసేన తెలుగుదేశం కూటమి నుంచి అభ్యర్థిగా నిలబడాలనేది నా ఆకాంక్ష. హ్మ్. ఆ విషయం కళ్యాణ్ సార్‌కి చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగా మనం పార్టీని, జనసేన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరిని కలుపుకొని ఉత్తేజపరిచే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయితే మీకు టికెట్ కన్ఫర్మ్ ఇంకా అవ్వలేదు గానీ, ఆల్‌మోస్ట్ అయిపోయినట్టే అనే వార్త వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మీరు నాదెండ్ల మనోహర్ గారి చాలా కావాల్సిన వ్యక్తి. సో, ఆయన ఆశీస్సుతోనే టికెటొచ్చింది అని ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజమండి? అదేం లేదండి. అట్లా స్పెషల్‌గా ఒక పర్సన్ అని గాదు. నాదెళ్ల మనోహర్ గారు అయినా గూడా పీఏసీ చైర్మన్‌గా ఎంతో కష్టపడతా ఉన్నారు పార్టీ గురించి. అందరూ గూడా కళ్యాణ్ గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఏదైతే పార్టీని ఎలా డెవలప్ చేయాలో దానిలో భాగంగా మనోహర్ గారు పనిజేయటం జరుగుతుంది. హ్మ్. మొట్టమొదటిగా మనోహర్ గారిని కలవటం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. కళ్యాణ్ గారు ఎలా అయితే దిశానిర్దేశం చేస్తారో, ఎలా పార్టీకి పనిజేయమన్నారో అలా చేయాలనేదే ఆలోచన. ఒకవేళ దర్శి నుంచి మీరు టికెట్ కన్ఫర్మ్ అయిపోయి రేపు గెలిస్తే అసలు దర్శికి ఏం చేస్తారండి? మీ ప్రాధాన్యాల లిస్ట్‌లో ఏమున్నాయసలు? కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి టికెట్ కన్ఫర్మ్ అయిందంటే, మనం జనసేన తెలుగుదేశం కూటమి నుంచి భారీ మెజార్టీతో గెలిచి దర్శిని తీసుకెళ్ళే అవకాశం నాకు దక్కినట్టే. ఎందుకంటే గెలుపు ఖాయం. ముఖ్యంగా మీరడిగిందేంటంటే ఏం చేస్తారనేది. అసెంబ్లీలో న్యూ జనరేషన్, కొత్త జనరేషన్‌గా కళ్యాణ్ గారు చెప్పినట్టు పారదర్శకత, ట్రాన్స్‌పరెన్సీ గవర్నెన్స్ అనేది చూపిస్తాం. ముఖ్యంగా ఏందంటే ప్రజలకి ఈమె ఏం జేస్తుంది వాళ్ళకి తెలియాలి. అక్కడ ఏం జేస్తుంది, ఏం చేయబోతుందనేది. అదేవిధంగా దర్శి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మొట్టమొదటగా టేకప్ చేసేదేంటంటే డ్రింకింగ్ వాటర్ 100 వాటర్ ప్లాంట్‌లు పెట్టాలనేది మా ఆలోచన. దానికి సంబంధించి ఇమ్మీడియేట్ యాక్షన్ ప్లాన్ తోటి తాగునీరుకి ఎంతో ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఆరోగ్యాలు ఇదవుతా ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేని చాలా విలేజెస్. దానికి సంబంధించి 100 వాటర్ ప్లాంట్‌లు మేము ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, నెల్లూరు లాంటి ఒక మంచి సిటీ పక్కన ఉన్నా కూడా, ప్రకాశం జిల్లాకొచ్చేసరికి ఎప్పుడు వెనకబడిపోయిన పేరే వినిపిస్తది. మార్కాపురం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, ఇట్లాంటి వాటికి. సెపరేట్‌గా డెవలప్‌మెంట్ అనే ఆలోచన ఏమన్నా ఉందా? తప్పకుండా ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఇది పశ్చిమ ప్రకాశం అనేది నెగ్లెక్ట్ చేయబడింది గత పాలకుల దగ్గర నుంచి. ఇప్పుడున్న పాలకులు గూడా జనరల్‌గా ఎంతో మైగ్రేషన్ బయటికి దర్శి, గిద్దలూరు, మార్కాపురం ఏరియా నుంచి 1,00,000 మంది పైగా ఇక్కడ హైదరాబాద్‌లోనే పనిజేస్తా ఉంటారు. తాపీ మేస్త్రులు గాని, బిల్డర్స్ డైలీ వేజెస్ కింద హ్మ్. చాలా వలస ఎళ్తా చేస్తా ఉంటారు. హ్మ్. దానికి సంబంధించి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వలసలాపాలి హ్మ్. అనే దాని మీదే వర్క్ చేయబోతా ఉన్నాం. హ్మ్. వలసలాపాలంటే ముందు ముఖ్యంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానిలో భాగంగా మనం ఇంజినీరింగ్ కాలేజీలు తేవటం అయితేనేమి ఇక్కడికి దర్శికి. హ్మ్. అదేవిధంగా కొత్త కంపెనీలు తీసుకొచ్చేసి ఎక్కడికో ఎళ్ళకుండా ఇక్కడ దగ్గరగా ఉండి పనిచేసేటట్టు మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన. యాహ్! వెంకట్ గారు, మీ గురించి మాట్లాడినప్పుడల్లా మీ ట్రస్ట్ గురించి కూడా మాట్లాడాలి. చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడో రూట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు కూడా ఆయన ట్రస్ట్ నుంచి మాకు హెల్ప్ చేశారని చెప్పి ముందుకొచ్చి చెప్తున్న సందర్భాలు. ఓకే. ట్రస్ట్ కార్యక్రమాలు ఓకే, బావుంది.
కానీ రాజకీయాలకు మీరు కొత్త కదా! మీ ఫేస్ కంప్లీట్‌గా కొత్త. సో, మీరు ఎదుర్కొనేది అందులో మహామహుల్ని ఎదుర్కోబోతున్నారు దర్శి నుంచి. ఆల్రెడీ రాజకీయాల్లో స్థిరపడిపోయి, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు రాజకీయాలని తెలిసిన వ్యక్తుల్ని ఫేస్ చేయబోతున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఫేస్ చేయగలను అనిపిస్తుందా? తప్పకుండా. ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రజల సహకారంతోటే. హ్మ్. ప్రజల సహకారం లేనిది మనం ఏం చేయలేము. యెస్. అవును. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఉన్న యాంటీ అయితేనేమి, అన్ని వర్గాల ప్రజల నుంచి ఉన్న సహకారం ఇప్పుడు అక్కడ దర్శి ఉంటే రోజు 12 గంటల దాకా, 1 దాకా వచ్చి కలుస్తా ఉన్నారు. ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్సు ఈ గవర్నమెంట్‌లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అయితేనేమి, లోకల్‌గా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అయితేనేమి, హ్మ్. వీటన్నిటికి సంబంధించి అవతలోళ్ళు డబ్బులు ఏదో తీసుకొనొచ్చి, ఏది తీసుకొనొచ్చినా కూడా ప్రజల సహకారంతోటే మేము ఎదుర్కోబోతాం. జనసేనకి బలముందని చెప్తున్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ స్టాచర్ కూడా కనిపిస్తూ అవును. ఉంటది. కానీ టీడీపీ నుంచి సపోర్ట్ కూడా అంతే కీలకం గదా! సో, మీకు గ్రౌండ్ లెవెల్‌లో సపోర్ట్ లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఓహ్! టీడీపీ బాగా సపోర్ట్ ఉందండి. టీడీపీ మండల ప్రెసిడెంట్‌లు గాని, విలేజ్‌లు, క్లస్టర్ ఇన్‌చార్జీలతో సహా అందరితో మాట్లాడడం జరిగింది. హ్మ్. టీడీపీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ నిర్దేశించిద్దో టికెట్ దానికి సంబంధించి పనిజేయటానికి అందరూ రెడీగా ఉన్నారు. హ్మ్. పొత్తులో భాగంగా కలిపి పనిజేసుకోవాలి గాబట్టి జనసేన, దర్శికి దక్కితే మిగతా ఈ మిగతా నియోజకవర్గాలన్నీ గూడా తెలుగుదేశంకి, జనసేన వాళ్ళు సపోర్ట్ చేయాలి. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల నాయకులందరూ గూడా ఇక్కడ జనసేనకి సపోర్ట్ చేయడం జరుగుతుంటది. సపోర్ట్ మాత్రమే కాదు. ఎందుకంటే మీరు గెలవాలంటే అది ఓట్ బ్యాంక్ కూడా మారాల్సిన అవసరం ఉందా? అవును. ఓట్ షేర్ కూడా రావాలి గదా! దాని మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? చేసామండి. తెలుగుదేశం ఒక్క ఓటు కూడా తప్పకుండా ట్రాన్స్‌ఫర్ అవుతది. అందరికి ఏంటంటే తెలుగుదేశమైన, జనసేన అయిన కార్యకర్తలు, నాయకులందరికీ ఒకటే ఎజెండా హ్మ్. ఏంటంటే ఈ గవర్నమెంట్‌ని ఇంటికి పంపాలి. హ్మ్. జనసేన, తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకురావాలనేది ఒకటే ఎజెండా మీద ఉన్నారు హ్మ్. ప్రజలంతా. దానిలో భాగంగా నాయకులు, కార్యకర్తలందరూ గూడా ఇదే ఎజెండాతో పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు విజయానికి సంబంధించి లేకపోతే మీకు సెపరేట్‌గా పిలిచి ఎందుకంటే చాలా ఆత్మీయంగా పలకరిస్తుంటారని విన్నాం మిమ్మల్ని. ఏమన్నా సలహాలు, సూచనలు ఏమైనా ఇచ్చారండి మీకు? చాలా అండి. కలిసినప్పుడల్లా ప్రతిసారి కొత్తయి నేర్చుకుంటా ఉంటాం. కొన్ని ఆలోచనలు ఇంతవరకు ఎవరికి రానివి ఉంటవి. ఒకటేంటంటే షణ్ముఖ వ్యూహంలో భాగంగా నిరుద్యోగ యువకులకు సంబంధించి 10,00,000 ఆర్థిక తోడ్పాటు కేటాయించడం అనేది. హ్మ్. ఆలోచన ఏంటంటే లోకల్‌గా పారిశ్రామికవేత్తలు తయారు చేయటం అనేది. ఓకే. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ప్రతి సంవత్సరం ఇస్తే 10,00,000కి వాళ్ళు ఒక 10 మందికి ఉద్యోగాలిస్తారు. ఆ విధంగా 5 సంవత్సరాలలో గవర్నెన్స్‌లో 25,000 మంది దర్శికి సంబంధించి ప్రత్యక్ష ఉద్యోగాలు హ్మ్. ఇవ్వాలనేది ఇది మేనిఫెస్టోలో భాగంగా ఉంది ఒకటి. హ్మ్. సో, సార్ ఆశయ సాధన మీదకి ఆయన డైరెక్షన్‌లో ఎట్లా చెప్తే అట్లా పని చేసుకుంటూ ఎళ్ళటం మనం. కానీ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడగబోతున్నాను. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఉభయ గోదావరి జిల్లాలని ఫోకస్ చేసినంతగా ఈ ప్రకాశం, నెల్లూరు, గుంటూరు వీటిని ఫోకస్ చేయలేదు. కంప్లీట్‌గా పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చేస్తాం అని ఒక నెగ్లెక్ట్ చేశారన్న ఒక వార్త నడుస్తుంది. మరి దాని గురించి ఆలోచిస్తే మరి మీకక్కడ జనసేన గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయంటారు? సమయాభావం వల్ల కొన్ని జిల్లాల వరకే రావటం జరిగింది వారాహి యాత్ర. హ్మ్. ఏంటంటే కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీ డెవలప్‌మెంట్ కూడా జరుగుతా ఉంది. ఎన్నో కార్యక్రమాలు అన్నీ చూసుకుంటా ఉండాలి కాబట్టి, హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్‌తో పాటు ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ బహిరంగ సభలు ప్లాన్ చేయటం ఉంది. హ్మ్. దర్శిలో కూడా ఆల్రెడీ స్పేస్ అది చూడటం జరిగింది. వెన్యూ హ్మ్. అది. సో, దానికి సంబంధించి అది ఓన్లీ సమయాభావం వల్ల గాని, ఈ పొత్తుకు సంబంధించి కాదు. పొత్తు స్టేట్ వైడ్ ఓట్ ట్రాన్స్‌ఫర్ జరగాలి. 2 పార్టీల మధ్య జరుగుతది. ఎవరైనా కార్యకర్తలు, జనసైనాని సైనికులు గాని, వీర మహిళలు గాని, ఎవరైనా కార్యకర్తలు సేనాని ఎలా చెప్తే అలా నడుచుకోవటానికి సిద్ధమై ఉన్నాం. మీరొక ఎన్ఆర్ఐ అండి. విదేశాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుకుంటారు? ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు ప్రశంసల కన్నా విమర్శలు ఎక్కువ వినిపించాయి. తర్వాత అధికారంలోకి రానప్పుడు అవి లెవెల్ కాస్త పెరిగాయి. సో, ప్రస్తుతం ఏం మాట్లాడుకుంటున్నారు? బయట దేశాల్లో ఉన్నోళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉంటారండి యెస్. యూజువల్‌గా ప్రతి హ్మ్. పొలిటీషియన్‌ని. హ్మ్. కన్సిస్టెన్సీ నిలకడత్వం నిలబడే స్వభావం, ప్రశ్నించే స్వభావం చూస్తా ఉంటారనమాట. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఫ్యూచర్ అంతా జనసేనదే అనే దాని మీద ఉన్నాక. ఫ్యూచర్ అంతా జనసేనదే. ఎందుకు అంటే హ్మ్. ఆ స్టాండర్డ్‌గా నిలబడి, ప్రజల కోసం నిలబడటం అనేది హ్మ్. అది అది చూస్తా ఉంటారు. 2019లో పోటీ పడటం జరిగింది. ఇప్పుడు బలపడి హ్మ్. మన బలం, సత్తా చాటడానికి 2024 ఎలక్షన్‌లో వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఆయన ఆలోచనల్ని, ఆయన ఎలా ఎలా స్టెప్ ఏస్తా ఉన్నారనేది. ప్రతిసారి ఏంటంటే కొత్తగా తెలుసుకునేదేంటంటే ఆయన వెనకంజ వేయడు అనేదొకటి. ప్రాణం పోయినా తలదించే మనిషి కాదు. ఎవరికి తల వంచే మనిషి కాదనేది తెలుస్తది. వెంకట్ గారు, మీ ప్రతి ప్రోగ్రామ్ చూస్తున్నాం. అందులో జనసేన జెండాల కన్నా ఎక్కువ టీడీపీ జెండాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కార్యకర్తలు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉన్నారు. ఏంటండి టీడీపీ నాయకులతో ఏమన్నా సంబంధాలున్నాయా? లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో టీడీపీతో ఏమైనా మీకు అటాచ్‌మెంట్ ఉందా?
అదేం లేదండి. వాస్తవంగా మా జనసేనాని జెండాలెక్కువ. ఆ! కాకపోతే ఏంటంటే ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడు హ్మ్. కొన్ని ఊళ్ళల్లో తెలుగుదేశం బలంగా ఉండొచ్చు. వాళ్ళ అభిమానులొచ్చేసి వాళ్ళు జెండాలేయటం జరిగిద్ది. హ్మ్. మన దగ్గర ఏయటం జరుగుతుంది గానీ, అలా ఏం లేదు. జన సైనికులు మేము బాగా యాక్టివ్‌గున్నాం దర్శి నియోజకవర్గంలో. హ్మ్. ఆల్రెడీ మండల కమిటీలు, గ్రామ స్థాయిలో కమిటీలున్నాయి. ప్రతి విలేజ్‌లో గూడా జనసేన ప్రెజెన్స్ ఉంది. ఇప్పుడేంటంటే పొత్తులో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు కలిసి ఎళ్తున్నాం గాబట్టి, అంటే హ్మ్. మొన్న ప్రీవియస్‌లీ కంటెస్టెంట్ తెలుగుదేశం కాబట్టి వాళ్ళు ఉంటారు. ఇద్దరు కలిసే ఎళ్తున్నాం. వైసీపీ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఎందుకంటే వైసీపీకి ఈసారి గెలుపు చాలా ఇంపార్టెంట్. 175కి 175 అంటోంది. అందులో మీ దర్శి గూడా ఉంది. కాబట్టి మరి మీ ప్రత్యర్థిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అదే చెప్పాను గదండీ! ముందు ప్రజల సహకారంతో మనం ఎదుర్కోబోయేది ఒకటి. మెయిన్ వైసీపీ గురించేంటంటే, వాళ్ళేదో చెప్తున్నట్టు పథకాలిచ్చాం గదా! ఓట్లేయండి అనే పరిస్థితి కాదు. పథకాలు వాళ్ళ జేబులో సొమ్ము, సొంత జేబులో సొమ్ము ఏమి ఇవ్వట్లేదు. అది ప్రజల నుంచి వచ్చిన వసూలు చేసిన టాక్సుల్లో భాగంగా పథకాలిస్తున్నారు. పథకాలు అందరూ ఇస్తారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ పథకాలిస్తారు. పెన్షన్‌లిస్తారు. అదేవిధంగా చేయూతిస్తారు. అందరికిస్తారు. ఇదేమి కొత్త గాదు. దాన్నొక్కటే హైలైట్ జేసేసి ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప అభివృద్ధి ఏం చేయలేదు. హ్మ్. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం కూటమేంటంటే సంక్షేమం, అభివృద్ధి రెండిటిని దృష్టిలో పెట్టుకొని చేయాలనేది. ఓన్లీ డబ్బుల మీద ఆధారపడకుండా స్వయం అభివృద్ధి మీద ప్రజలు ఇప్పుడు సొంతగా వాళ్ళు కాళ్ళు ఏదన్నా బిజినెస్‌లు పెట్టుకొని గానీ, ఏదన్నా చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఉపయోగపడే అవకాశాలు మనం కల్పించాలనేది హ్మ్. మన పార్టీ లక్ష్యం. సో, ఇప్పుడేంటంటే పథకాలు ఇచ్చేసి, పథకాలు తీసుకున్నావు గదా! ఓటేయండి అనే పరిస్థితి. పథకాలు అంతకుముందు గవర్నమెంట్‌లో తీసుకున్నారు. రాబోయే గవర్నమెంట్‌లో గూడా తీసుకుంటారు. హ్మ్. సో, దానిలో భాగంగా ఇప్పుడు మనం జనసేన పార్టీ నుంచి నిరుద్యోగ యువతకి 10,00,000 500 మందికి ప్రతి కాన్స్టిట్యున్సీలో రూ. 10,00,000 అదేంటంటే లోకల్‌గా ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని, దాంట్లో ఒక 10 మందికి మళ్ళా ఉద్యోగాలిచ్చి, దీనికి సంబంధించి ప్రత్యక్ష ఉద్యోగ కల్పన. ఇలాంటివి చేయాలి గానీ, ఇలాంటివి చేయకుండా అన్నీ ఇప్పుడు ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ ఆపేశారు. ఎంతమంది విద్యార్థులకి ఇబ్బందయింది. అదే విధంగా వాళ్ళ ఒక సెక్టర్ అని గాదు. ఒక బిల్డర్‌లు గావచ్చు, కన్‌స్ట్రక్షన్ గావచ్చు, ఇసుక సంబంధించి కావచ్చు, లిక్కర్ స్కామ్ మనం చూస్తా ఉన్నాం. రీసెంట్‌గా పాల వెల్లువ అనే పెద్ద స్కామ్ జేశారు. రూ. 70,000 ఒక్కొక్క గేదెకి సంబంధించి వాళ్ళు తీసుకొని 3,200,00,00,000 ఎవ్వరికీ రైతులకు సంబంధించి ఒక్కటి కూడా అందలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఇలా 175 స్కామ్‌లున్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు. వై నాట్ 175 అంటే 175 స్కాములతోటి వాళ్ళు ఎలక్షన్‌కొస్తా ఉన్నారు. మేము సంక్షేమం, అభివృద్ధి రెండిటిని అదే విధంగా తీసుకెళ్ళటానికి నెక్స్ట్ 5 ఏళ్ళు ప్రజలకి సేవ చేయడానికి వస్తా ఉన్నాం. అందుకు మీకు ముందుకు తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ బలమైన ఆయుధమైన గతంలో చంద్రబాబు చేయలేదు అనేది ఒక మైనస్‌గా కనిపిస్తోంది గదా! గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు గతంలో ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో‌లోయి కొన్ని చేశారు. కొన్ని మిస్ అయ్యుండొచ్చు. ఇప్పుడేంటంటే జనసేన గూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. క్వెషన్ చేసే అధికారం మా కళ్యాణ్ గారికి మా జనసేన పార్టీ నుంచి ఉంటది. మేము అండగా ఉండి, ప్రజలకు అండగా ఉండి, ప్రజలకి ఏదైతే మనం ప్రామిస్ చేశామో అవన్నీ నెరవేర్చే బాధ్యత మా జనసేన పార్టీ తీసుకుంటది. నిన్న ఇంకో మాట కూడా వినిపించింది. పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లోకి కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. మోడీ ఈసారి పట్టుబట్టి మరి ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు గూడా ఉన్నాయి. ఒకేళ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన బలంగా ఉంటుందా? బీజేపీ గూడా మాతో అలయన్స్‌గా ఉంది. తప్పకుండా కళ్యాణ్ గారు ఎలా డెసిషన్ తీసుకున్నా మేమందరం పనిజేయడానికి సిద్ధం. అది స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు. మనం అందరం ఎలక్షన్‌కెళ్ళి గెలిసి, తర్వాత ప్రభుత్వంలో భాగస్వాములై ప్రజలకు సేవ చేయాలనేదే గాని, పొత్తుల విషయం అనేది కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు డెసిషన్ తీసుకుంటారు. నేను అంత స్థాయిలో మాట్లాడేది గాదు. రైట్ అండి. ప్రతి గడపకి సంక్షేమం వెళ్ళింది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అని చెప్పంటున్నారు. కానీ మీరు అడ్రెస్ చేస్తున్న సమస్యలు టీడీపీ గావచ్చు, జనసేన గావచ్చు. రైల్వే జోన్ తీసుకురాలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అని. ఇవన్నీ కమ్యూనిటీ ఇష్యూస్. కానీ ప్రజలు ఓట్లు వేయాలంటే వాళ్ళు పర్సనల్‌గా ఏమొచ్చింది, మా కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందని చూస్తారు గదా! ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి గదా! డెఫినిట్‌గా మీరు చెప్పినట్టు వాళ్ళది హైలైట్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు అంతకుముందు పథకాలు తీసుకున్నారు. హ్మ్. రాబోయే ప్రభుత్వంలో పథకాలు తీసుకుంటారు. హ్మ్. దాన్నేంటంటే వీళ్ళు ఇచ్చిందే హైలైట్ చేస్తా, ఆ లిస్ట్ బయటకొదిలి మీరు మా డబ్బులు తీసుకున్నారు. మీరు మాకు హ్మ్. ఓటేయాలి. ఏదో వాలంటీర్ల నుంచి బెదిరించే పరిస్థితుంది. హ్మ్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి పర్సన్‌కి దేనికో దానికి ఒక పథకానికి అర్హుడవుతారు. అదంతా ముందు గవర్నమెంట్‌లో అవ్వచ్చు, రేపు రాబోయే గవర్నమెంట్‌లో అవ్వచ్చు. అవును. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే, ఇప్పుడు కరెంట్ బిల్లు 200 యూనిట్లు దాటితే మీకు పథకాలు కట్టని, ఇలా చాలా మంది కట్ చేశారనమాట. ఓకే. కట్ చేసి ఆ లబ్ధిదారుల నంబర్ తగ్గిచ్చి, హ్మ్. మేమేదో ఇచ్చామని జెప్పి డాకా బజాయిస్తా ఉన్నారనమాట. ప్రతి పథకంలో గూడా చాలా మంది లబ్ధిదారులను కట్ చేసి, హ్మ్. పైకేమో ప్రెస్ మీట్‌లు పెట్టి మేము బటన్ నొక్కాం. ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అని చెప్పి, పథకాలకు సంబంధించి కూడా మిక్స్ చేస్తా ఉన్నారనమాట.
మిక్స్ చేసి అమౌంట్లు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఎళ్లి చూస్తే ఏంటంటే, అక్కడ చాలా మంది లబ్ధిదారులను కట్ చేసిందే గాకుండా, వాళ్ళ సాలరీలు అవ్వచ్చు, వాళ్ళ ఇన్‌కమ్ అవ్వచ్చు, దానికి సంబంధించి చాలా కండిషన్స్ పెట్టి, ఇప్పుడు ఏసీ ఉంటే కొన్ని పథకాలు రాకుండా పోవటం, ఓకే. కారుంటే కొన్ని పథకాలు రాకుండా పోవటం, ఐటీఆర్ ఏస్తే కొన్ని పథకాలు రాకుండా పోవటం, ఇట్లా ఉంటాయన్నమాట. హ్మ్. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునేవాళ్ళు దళిత సోదరులు గూడా కొంతమంది ఐటీఆర్‌లు ఎయాల్సొస్తది. హ్మ్. బ్యాంకింగ్ అవసరాలకి. హ్మ్. వాటికి సంబంధించి వాళ్ళ పథకాలు కట్ చేస్తా ఉంటారు. ఇలాంటి లబ్ధిదారులు కట్ చేసి మళ్ళీ పైకేమో మేము ఇన్ని కోట్లు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. మహిళలు జనసేన వైపే ఉన్నారా? రైతులవ్వచ్చు, మహిళలవ్వచ్చు, ముఖ్యంగా నిరుద్యోగ యువత హ్మ్. వాళ్ళందరి ఆశ జనసేన. హ్మ్. ఎందుకు అంటే మహిళలంటే కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్టో, ఆయన ఎంత ఎమోషనల్ అవుతారో అందరికి తెలిసిందే. జగన్ గారు షర్మిల గారిని ఏమన్నా అంటేనే ఆయన ఊరుకునే పరిస్థితి కాదు. కళ్యాణ్ గారు మొన్న కూడా అడ్రెస్ చేశారు లేటెస్ట్ మీటింగ్‌లో. హ్మ్. సొంత చెల్లెల్నే చూసుకోలేనోళ్ళు ఎలా చేస్తారనేది. ఓకే. మహిళలందరికి సంబంధించి 2 పార్టీల మేనిఫెస్టోలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సూపర్ 6లో స్త్రీ హ్మ్. శక్తి పెడతా ఉన్నారు. హ్మ్. అదేవిధంగా ఇక్కడ కూడా మహిళలకు సంబంధించి వస్తా ఉన్నాయి పథకాలు. హ్మ్. ముఖ్యంగా ఒక పథకాలే కాదు ఇక్కడ పథకాలు, అభివృద్ధి 2 కలిపి చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కల్పించి, తలెత్తుకు తిరిగే విధంగా చేయాలనేది. ఏదో పథకాలు తీసుకున్నాం, ఏదో వాళ్ళ కిందకి తీసుకున్నాం అనేది కాకుండా, హ్మ్. సొంతగా ఏదో ఒకటి చేసుకొని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకొని, మంచి ఉద్యోగ అవకాశాలకి చేయాలనేది ఆలోచన. చివరగా దర్శి నియోజకవర్గంలో గరికపాటి వెంకట్ గారిని ఎందుకు గెలిపించాలి? ఏం చెప్తారు ప్రజలకి? ముఖ్యంగా ఇది జనసేనాని కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి నాకు గాని అవకాశం వస్తే, అదే విధంగా మన జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి అవకాశం వస్తే, హ్మ్. దర్శికి సంబంధించి ఒక స్పెషల్ మేనిఫెస్టో పెట్టి, అది పార్టీల అంగీకారంతోటొకటి, పార్టీలు గాకుండా నా పర్సనల్ మేనిఫెస్టో గూడా పెట్టి, దర్శి ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాను. ఒకటి ముఖ్యంగా 100 డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, 2 ఇంజినీరింగ్ కాలేజీలు, సాంకేతిక నైపుణ్య విద్యా అవకాశాలు, హ్మ్. హ్మ్. అదే విధంగా ఉద్యోగ అవకాశాలు. ఓకే. ఉద్యోగ అవకాశాలు గూడా లాజిస్టిక్స్, డేటా సెంటర్‌కి సంబంధించిన కంపెనీలు, సప్లై చైన్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీలు. ఇప్పుడు దొనకొండ నుంచి బెంగుళూరుకి ఎక్కువ మనకి అవును. సప్లై చైన్‌కి అవకాశం ఉంది. హ్మ్. రైల్వే లైన్ డబుల్ లైన్ అయితే ఎక్కువ అవకాశాలున్నాయి. అదేవిధంగా మిర్చి యార్డ్, మినీ మిర్చి యార్డ్ ఒకటైతేనేమి, ఇది కోల్డ్ స్టోరేజ్‌లు తేవటం అయితేనేమి, ఇవన్నిటికి సంబంధించి దర్శి నియోజకవర్గంకి సంబంధించి స్పెషల్‌గా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతాం. రైట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ.